సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీవెన గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ చదువు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట ఎంత విలువైనదో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఏమున్నాయంటే సమస్యల మూటలు ఉన్నాయి. ఏమున్నాయంట వారి జీవితాల్లో? సమస్యల మూటలు. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో సమస్యల మూటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని కదిలించినా రకరకాల సమస్యలని చెప్తూ ఉంటారు. చిన్న పిల్లలతో సహా ఆ సమస్యలని బయట పెడుతూ ఉంటారు. సమస్య లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలలో ఏం మోస్తూ ఉన్నారంటే సమస్యల మూటని మొయ్యలేక అలసిపోతున్నారు. అది ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో అవ్వచ్చు, మరి రకరకాల సమస్యలు, అనారోగ్య విషయాలు అవ్వచ్చు, కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి అవ్వచ్చు. సమస్య ఏదైనా ఏం చేస్తున్నారంట, వారి భుజాల మీద ఏముందంట? ఒక పెద్ద మూటే ఉంది. ఏం మూట అది? సమస్యల మూట. సమస్యల మూట. ఈరోజు నా జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి సమస్యల మూటలు నేను మొయ్యలేకపోతున్నాము అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో సఫర్ అవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని మాట, ఒక్క మాట ఎంత గొప్ప కార్యాలను చేస్తుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సమస్యల మూటని దేవుని మాట పరిష్కరించబోతూ ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గారు 32వ అధ్యాయంలో 9వ వచనములో, సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. ఏమండి, ఏం చెప్తున్నాడు దేవుడు? నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. ఆయన మాట మనకు శక్తినిస్తుంది. ఆయన మాట మనల్ని మరలా ఆ సమస్యల నుంచి విడిపించి లేవనెత్తుతున్నది దేవుని యొక్క మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యుల మాట వలన మన జీవితంలో మన సమస్యలకు పరిష్కారం అనేది దొరకదు. ప్రియ సహోదరి, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఎన్ని సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావో నాకు తెలియదు. ఒక మనిషి మాట నీ జీవితంలో నీ సమస్యకి పరిష్కారము చూపించలేదు, నీకు విడుదల ఇప్పించలేదు. కొన్నిసార్లు మనుషుల మాటలు మనల్ని గాయపరుస్తాయి కూడా. మనమే సమస్యల్లో ఉంటే ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు మనకి ఇంకా ఏం రేపుతుంటాయి అంట? గాయాన్ని రేపుతూ ఉంటాయి. ఉదాహరణకి యోబు గారు చాలా సమస్యల్లో చిక్కున్నారు. ఒక పక్క ఉన్న ఆస్తి అంతా పోయింది, ఏమీ లేదు, మొత్తం కొట్టుకుపోయింది. పిల్లలు అందరూ చనిపోయారు, ఎవ్వరూ లేరు. ఇటు శరీరము ఏమైపోయింది? కురుపులతో, అనారోగ్యంతో, భయంకరమైనటువంటి పరిస్థితి, అనారోగ్యాన్ని భరిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయనని బలపరిచే మాట, ఆయనని స్వస్థపరిచే మాట ఏ మానవుడు మాట్లాడలేకపోయాడంట. హల్లెలూయా. చివరికి కట్టుకున్న భార్య కూడా ఏం మాట్లాడుతుందండి? వచ్చి నువ్వు చచ్చిపో అంటుంది. ఏమంటుందండి? నువ్వు చచ్చిపో అంటుంది. ప్రియ సహోదరి, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? సో యోబు గారిని ఏ మాట కూడా ఏం చేయలేదంట? బ్రతికించలా. చివరికి తన భార్య మాట్లాడిన మాట అతనికి గాయాన్ని రేపింది. తన సొంత స్నేహితులు, ప్రాణప్రియులు అనుకున్నటువంటి స్నేహితులు కూడా ఏం చేశారంట? అతన్ని బాధపరిచేటువంటి సూటిపోటి మాటలతో అతన్ని ఇంకా
గాయపరిచినట్లుగా చూస్తూ ఉన్నా. నిజమే, ఈరోజు నువ్వే కృంగిపోయి నీ సమస్యలతో నీవు ఉంటూ ఉంటే ఒక మనుషులు పొడుస్తూ ఉంటున్నారు నిన్ను ఈటల్లాగా. వారి మాటలు నిన్నింకా గాయపరుస్తూ ఉన్నాయి, కృంగిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అద్భుతమైన దేవుడు. ఆయన మాట మనల్ని ఏం చేసిద్దంట? బాగుపరిచిద్దంట. అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా మనకి? ఎందుకు ఈ పేదరికము, ఎందుకు ఈ దరిద్రత, ఇంత సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉన్నది. చూడండి, అనుసరించి నీ దేవుడైన యెహోవా బాగా వినండి, మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో ఎవరు ఉండరంట? బేదలు. అంటే బేదలు ఉంటున్నారు అంటే ఎవరి మాట వినకపోవటం వల్ల పేదరికాలు వస్తున్నాయి? దేవుని మాట మనం వినటం లేదు కాబట్టే మనకి దరిద్రము, సమస్యలు, పేదతనము, మనము వెక్కిరింతల పాలైపోతున్నాము, మనము అల్లరి పాలైపోతున్నాం. కారణం దేవుని మాట పెడచెవున పెట్టడం వల్ల. ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యవన బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యవన ప్రాయములో నరుడు దేవుని కాడి మోయట నరునికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ కాడె నువ్వు మోయాలి అంటే, సమస్యల కాడె నుంచి నువ్వు బయటికి వచ్చి దేవుని కాడ ఒక దేవుని బిడ్డగా నీవు మోయాలి అంటే ఈరోజు దేవుని మాట నిన్ను బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప కార్యాలు. ఈరోజు నీకు ఎన్ని సమస్యల మూట నువ్వు మోస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాలలో ఆ సమస్యల నుంచి విడుదలిచ్చి దేవుని యొక్క మాట వారిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. రండి, మనము పరిశుద్ధ గ్రంథములో అవి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఇందాక మనము చదువుకున్నటువంటి ఆ వాక్య భాగములోకి మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఇందాక మనం చదువుకున్నాం. ఒక అధికారి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అధికారి దగ్గర ఉన్నటువంటి తన దాసుడు చాలా అనారోగ్యముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అనారోగ్యముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో, ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ యజమాని ఆ దాసుని తీసుకొని వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. గొప్ప యజమాని కదా, ధనవంతుడు కదా. చూడండి, గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళొచ్చు కదా. కానీ అతను ఒకటి గ్రహించినాడు, దేవుణ్ణి, యేసుప్రభువారు దగ్గర జరుగుతున్నటువంటి ఆ కార్యాలను, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట మనుషులను ఎలాగ బాగు చేస్తుందో, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుందో ఆయన చూసినాడు, ఆయన గ్రహించినాడు. కాబట్టి ఆ యొక్క అడుగుతూ ఉన్నారు, ఇదిగో నీవు ఒక్క మాట సెలవేయ్యా, నువ్వు ఒక్క మాట మాట్లాడితే అనారోగ్యముతో ఉన్న నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, అవును, ఆయన మాట స్వస్థపరుచున్నది. హల్లెలూయా. మన దేవుని మాట మనల్ని ఏం చేసిద్దంట? స్వస్థపరుస్తుంది. అది నీ జీవితంలో ఈరోజు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా నిన్ను బాగు చేసేది దేవుని మాటే. చూడండి, ఆ మాట వినగానే ప్రభువారు అంటున్నారు, 10వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 10వ వచనములో, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆ దాసుడికి ఏమొచ్చేసిందంట? స్వస్థత. మాట మాత్రము. చూడండి, దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో. ఈరోజు మనుషుల మాటకి ఇచ్చిన విలువ నువ్వు దేవుని మాటకి ఇవ్వట్లేదు అంటున్నాడు దేవుడు. ఒక మనిషి మాటను నువ్వు నమ్మి పలుమార్లు మోసపోతున్నావు. దేవుని మాట నువ్వు నమ్మలేకపోతున్నావు. ఆయన యొక్క వాక్యం అనే ఈ మాట ఎంత విలువైనదో నీకు అర్థం కావట్లేదు. ఈరోజు అన్నీ నమ్ముతున్నావు. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట నమ్ముతావు. ఇదిగో మీ ఇంట్లో ఇది ఉండటం వల్ల కలిసి రాట్లా, తీసేయండి అనగానే వెంటనే తీసేస్తావు. వాళ్ళతో ఇదిగా ఉండటం వల్ల మీకు కలిసి రావట్లేదు అనగానే వాళ్ళని కూడా కట్ చేస్తాం. ఎవరు ఏది చెబితే అది చేస్తున్నావు. కానీ దేవుడు చెప్పిన మాటకి ఎందుకు మనం లోబడట్లేదు?
ఎందుకు మనము లోబడట్లేదు? ఈరోజు దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంట? స్వస్థపరచుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో గొప్ప స్వస్థతలు, గొప్ప అద్భుతాలు యేసు నామములో జరుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలండి, ఎంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. రెండవదిగా చూడండి, ఆయన మాట్లాడితే, ఆయన ఒక్క మాట సెలవిస్తే మరణించిన వారు కూడా లేచి బ్రతుకుతున్నారంట. చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాల్లో మనం చదువుకుందాం. చూడండి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చేసాడంట. హల్లెలూయా! ఒక్క మాటే, లాజరు బయటికి రా అన్నారంతే ప్రభు. ప్రియ సంగమా, ఈరోజు కట్టబడిన నీ ప్రతి సంఖ్యల నుంచి యేసు నామములో నువ్వు విడుదల పొందువు గాక. ఆమేన్. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు చనిపోయిన మృతులలో ఉన్నటువంటి లాజర్ని కూడా లేపినటువంటి మాట దేవుని మాట. ఈరోజు జీవపు ఊట మన దేవుని యొక్క మాట. ప్రియ సంగమా, ఏ మాటను నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావు? వాళ్ళు నన్ను తిట్టారు అనే మాటను పట్టుకుంటావు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు అనే మాటను నువ్వు పట్టుకుంటూ ఉంటావు, లేకపోతే ఫలానా రోజు ఫలానా టైంలో నన్ను ఇలా బాధ పెట్టారు అనే మాటలను పట్టుకుంటూ ఉన్నావు. ఆ మాటలు కాదు, జీవము కలిగిన దేవుడు ఇస్తున్నటువంటి మాట. ఆయన అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 4:4 అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా! ఈరోజు నువ్వు జీవిస్తావు, నీ కుటుంబము జీవించేదే రొట్టె వలన కాదు, నువ్వు సంపాదించే సంపాదన వలన కాదు, దేవుని మాట వలన నువ్వు బ్రతుకుతావు, దేవుని మాట వలన నీకు స్వస్థత, దేవుని మాట వలన నీ కుటుంబం జీవిస్తుంది. హల్లెలూయా! నువ్వు అనుకుంటున్నావు, నా సంపాదన వల్లే నా బిడ్డలు బతుకుతున్నారు, నా సంపాదన వల్లే నా కుటుంబం జీవిస్తుంది అనుకుంటున్నావు. కాదు, ఈరోజు దేవుని నోట నుండి వచ్చే మాట నీకేమిస్తుందంట? జీవాన్ని. భయపడకు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుని మాట నన్ను బ్రతికించిద్ది. ఆమేన్. నన్ను బ్రతికించిద్ది. ప్రియ సంగమా, ఈరోజు దేవుని మాట చనిపోయిన వారినే బ్రతికించిన మాట. అంత గొప్ప మాట. ప్రియ సంగమా, మనుషులు మాట్లాడే మాటల్ని నువ్వు పట్టించుకోబాకు, మనుషులు పెట్టే శాపాలని నువ్వు పట్టించుకోబాకు, మనుషులు పెట్టే నిందలను నువ్వు పట్టించుకోబాకు. వారు ఆ మాట అన్నారు, నన్ను ఆ మాట బాధపడబాకు. దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. సంగమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాము? మరొకసారి సెలవిస్తున్నా, దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందో తెలుసా అండి? ఆయన మాట మనకి పాపక్షమాపణ ఇస్తుందంట. ఏమిస్తుంది? పాపక్షమాపణ. మనుషులు మాట్లాడుతూ ఉండంటే పాపం ఎక్కువైపోతుంటుంది హృదయంలో. రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు వినుట వలన ఏమవుతుందంటే చాలా లోకము మన హృదయాల్లోనికి వచ్చేస్తుంటుంది. లోకపు మాటలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన మనకేం కలిగిద్దంట? విశ్వాసము. వినుట ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు ప్రభువు గురించి విన్నప్పుడు. ఈరోజు దేవుని మాట నీకు పాపక్షమాపణ ఇస్తుంది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పెను. చాలండి, చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తుంది, కన్నీటితో పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది. ఎంత భయంకరమైనటువంటి తన యొక్క స్థితిని జ్ఞాపకము చేసుకొని ప్రభువు దగ్గర కన్నీటితో ఏడుస్తూ ఉన్నది. ఒకే ఒక్క మాట ప్రభువారు ఆమెను చూసి అన్నాడు, అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. అంతే. అప్పటి వరకు ఆ ఊరు వాళ్ళందరూ పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? పాపాత్మురాలు. ఆమె పాపము నుంచి విడుదల పొందుకుంది. హల్లెలూయా! ప్రియ సంగమ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే నీ పాపముల నుంచి కూడా, నువ్వున్న పాపపు స్థితి నుంచి కూడా నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా! ఈరోజు దేవుని మాట నువ్వు పాపములో పడకుండా పైకి లాగే మాట, జీవపు మాట. ఆ మాట ఈరోజు నీ పాపపు ప్రతి కట్ల నుంచి కూడా తెంపేటువంటి మాట దేవుని మాట. ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? దేవుని మాటకి నువ్వు విలువిస్తూ ఉన్నావా? ప్రియ సంగమ, పాప క్షమాపణ. దేవుడు మాట్లాడితే మనకేం దొరుకుతుందంట? పాపక్షమ.
కొంతమంది అంటే ఏమో మాట్లాడితే ముత్యాలు రాలుతాయా అంటారు. మాట్లాడితే ముత్యాలు రాలుతాయా, మాట్లాడొచ్చుగా అంటారు. మనుషులు మాట్లాడితే ఏం రాలుతాయండి, దేవుడు మాట్లాడితే ఎన్ని రాలుతున్నాయో చూడండి. ప్రభువు మాట్లాడుతుంటే ఎన్ని రాలుతున్నాయో చూడండి. స్వస్థత వస్తుంది, చచ్చిపోయిన వారు బ్రతుకుతూ ఉన్నారు, పాపక్షమాపణ వచ్చేస్తుంది. అంతే కదండి. దేవుడు మాట్లాడితే ఆయన మాట మనకి సమాధానం ఇస్తుందంట మనకి కుటుంబంలో. హల్లెలూయా. అదే 7వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 50వ వచనము చూడండి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవి. అప్పటి వరకు ఆమె హృదయంలో ఏమి లేదంట, ఏమి లేదు. ఎంతో సంపాదించి ఉండొచ్చు, పాపము చేస్తూ ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ దేవుడు మాట్లాడిన ఒక్క మాట నెమ్మది లేని తన హృదయంలోనికి ఇప్పుడు ఏమొచ్చేసిందంట, సమాధానం వచ్చేసేసింది, నెమ్మది వచ్చేసింది. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఎంతమందితో సమాధానం నువ్వు పోగొట్టుకుని ఉన్నావో, నీ కుటుంబంలో సమాధానం లేక, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేక, మరి మోయలేని సమస్యల భారాలను కొని తెచ్చుకుంటూ ఉన్నావేమో. ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, ఆయన ఒక మాట మాట్లాడితే నీకేమొచ్చేస్తుంది, సమాధానం వచ్చేస్తుంది. సమాధానము కలుగును గాక. అంతే ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మరి మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని మాట నీకు సమాధానం ఇస్తుంది. అంతేకాదండి, ఆయన మాట రక్షించిద్దంట మనల్ని. ఏం చేస్తుందంట, రక్షిస్తుంది. రండి లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనము ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 19:5. యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అంతేనండి. ఇంట నేను ఉండాలని ఒక మాట అన్నాడు. 9వ వచనంలో చదువుదాం ఆ ఒక్క మాట. 9వ వచనం. నేడు ఈ ఇంటికి రక్షణ ఏమొచ్చేసిందంట, రక్షణ. ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు, జక్కయ్య రా మీ ఇంటికి వెళ్దాం. అంతే ఒక్క మాట, అంతే జక్కయ్య వచ్చేసాడు. ప్రియ సంగమా, వెంటనే ఆ ఇంటికి ఏమొచ్చేసిందంట, రక్షణ. దేవుడు మాట్లాడితే ఒక్క మాటలో రక్షణ. ఈరోజు ఏ విషయంలో నీవు నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో రక్షణ లేక ఎంత కుమిలిపోతున్నావో, ఎంత దిగులు పడుతున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుని మాట నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నీ బిడ్డల్ని రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆయన రక్షణ కవచం వేస్తాడు నీ కుటుంబం చుట్టూతా, సంఘము చుట్టూత రక్షణ కవచం వేస్తాడంతే. ఆయన మాట రక్షిస్తుంది. జక్కయ్య ఒక్కసారి రానగానే వచ్చేసాడు. అంతే వెంటనే ఏమొచ్చేసింది, రక్షణ. దేవుని మాట, ఇదిగో దేవుని మాట, జీవము గల దేవుని మాట. మానవుని మాటలను పట్టుకోబాకండి, అవిశ్వాసుల మాటలు పట్టుకోబాకండి, భక్తిహీనుల మాటలు పట్టుకోబాకండి. వారి మాటలు నిన్ను గాయపరుస్తాయి, వారి మాటలు నిన్ను కృంగదీస్తాయి, వారి మాటలు నిన్ను కూడా భక్తిహీనురాల్ని చేస్తాయి, వారి మాటలు నిన్ను కూడా ప్రతీకారము తీర్చుకునేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతాయి. ఎప్పుడు కక్ష తీర్చుకుందాం, ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందాం అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి. ఆ మాటలు వద్దు, ఆ మాటలు మీ చెవుదాకా రానియొద్దు, మీ హృదయంలోనికి వెళ్ళనియొద్దు ఆ మాటలు. ప్రియ సంగమా, దేవుని మాట రక్షణ కలుగ చేస్తున్నది. అంతేకాదండి, దేవుడు మాట్లాడితే దయ్యములు కూడా పారిపోతాయి అంట. హల్లెలూయా. ఒక్క మాట చాలు. మార్కు సువార్త 9:25 చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మని ఏం చేశాడంట, గద్దించాడు. ప్రియ సంగమా, యేసుప్రభువారు ఒక్క మాట దేవుడు మాట్లాడగానే దయ్యము సైతులు కూడా ఏమైపోయినాయి అంట, పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మార్కు సువార్త 5:13 కూడా యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పారిపోయి పందుల్లో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక దయ్యం పట్టిన వాళ్ళని కూడా ఇక్కడ చూస్తున్నాం, పారిపోయినట్లుగా పందుల్లోకి పారిపోయి దేవుడు మాట సెలవియ్యంగలే. ఒక్క మాట సెలవిస్తే చాలు. ఆయన మాట ఇందాక పాడుకున్నాం, నీ మాట జీవము గలదయ్యా. అవును, దేవుని మాట ఎంత గొప్ప మాట. పాత పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం, యేసయ్య నామములో యేసు మాట జీవపు ఊట.
ప్రియ సంగమ, ఆయన నామము, ఆయన మాట ఎంత శక్తి కలిగినదో చూడండి. ఈరోజు అపవిత్ర ఆత్మల చేత, దురాత్మ సమూహముల చేత మరి పట్టి పీడిస్తూ నీ కుటుంబమును మరి అనేకమైన బలహీనతలు, త్రాగుడనే బలహీనతలు, ధనాపేక్ష అనే బలహీనతలు, వ్యభిచారం అనే దయ్యాలు, రకరకాల దయ్యాలు పట్టుండి. చాలామంది దయ్యాలంటే అనే అనుకుంటారు కాదండి. ధనాపేక్ష అనే ఒక దయ్యం, వ్యభిచారం ఆత్మ అనే ఒక దయ్యం, ఎన్ని దయ్యాలు, తాగుడు అనేటువంటి ఒక దయ్యం, స్మోకింగ్ అనేటువంటి ఒక దయ్యం, ఎన్ని దయ్యాలే, దురాత్మలు నిన్ను దేవుని సన్నిధికి పోకుండా, పరలోక రాజ్యానికి పోకుండా అవి నిన్ను వెనక్కి ఆ అలవాట్లు చేసి నిన్ను దేవుని సన్నిధిలో నుంచి లాగుతూ ఉంటాయి. ఈరోజు అట్టి దురాత్మ సమూహముల నుంచి దేవుని మాట నిన్ను విడిపించును కాక. ఆమేన్. ప్రియ సంగమా, చివరిగా ఒక మాట చెప్తానండి. దేవుని మాట ద్వారా మనకు కలిగే ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తే, ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథములో దేవుని మాట నుండి ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆయన ఒక్క మాట సెలవీయక చూడండి, ఆయన మాట ద్వారా సర్వ సమృద్ధిని పొందుకుంటాం మనం. ఆమేన్. ఈరోజు నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అప్పుల పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలిచ్చే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో దేవుని మాటకి లోపడకపోవటం వల్ల సమస్యల మూటని నువ్వు మోస్తూ ఉన్నట్లయితే, ఈరోజు అదే మాటకి నువ్వు లోబడినట్లయితే ఇక్కడ దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తున్నాడంట. ఆ మాట ద్వారా ఏమిస్తున్నాడు? సర్వ సమృద్ధి. చూడండి, రండి, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. రాత్రి అంతయు ప్రయాసపడితే కానీ దొరకలేదు. ఈ మాట గట్టిగా పట్టుకొని, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టేశారంట. అప్పటి వరకు ఏం లేదు, సమృద్ధి లేదు. కానీ ఎవరి మాటకి లోబడ్డాడు పేతురు? యేసయ్య మాట, ఒక్క మాట సెలవిచ్చాడు. పేతురు నువ్వే అన్నాడు అంతే. ఒక్క మాట దేవుడు అలా సెలవిచ్చాడు అంతే. అప్పటి వరకు నిస్సహాయుడిగా పడున్నటువంటి పేతురు, అయ్యో ఇప్పుడు నా బిడ్డలకి ఏం పెట్టాలి, ఇంటికి వెళ్ళి నా భార్యకి ఏం చెప్పాలి, ఈ పూట తిండి లేదే అని దిగులుతో కూర్చున్నాడంట పేతురు గారు. అలాంటి పేతురు దేవుని మాట, అక్కడ ఏం జరిగిందండి, అసలు ఊహించి ఉండడు. ఒక శాప కూడా పడలేదంట. రాత్రంతా కష్టపడ్డా. నేను మరలా చెప్తున్నా, నీ కష్టము చేత, నీ ప్రయాస, నరుని కష్టము చేత ఏది ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటే నీకు సమృద్ధిని ఇస్తుంది. ఆ మాటకి నువ్వు లోబడితే చాలు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఎప్పుడైతే పేతురు దేవుని మాటకి లోబడ్డాడో, దేవుడు మాట సెలవీయగానే సమృద్ధిగా చేపలు పడినట్లు, వలలు పిగిలిపోయేటువంటి చేపలు. ఇది వినటానికే బాగుంటుందని మన జీవితాల్లో చేయటానికి బాగోదు అనుకుంటారేమో. ఒక్కసారి నువ్వు చేసి చూడు. ఆయన మాటను నువ్వు గట్టిగా పట్టుకొని చూడు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని అడుగు. ప్రియ సంగమా, ఈరోజు ఎంత సమృద్ధినో తెలుసా? సర్వ సమృద్ధిని కుటుంబంలో ఉండును గాక. ఆమేన్. అంతేకాదు, అదే పేతురు ఒకసారి వీళ్ళు అధికారులు, మీ యజమాని పన్ను కట్టడా, మీ యజమాని పన్ను కట్టడా, నువ్వు కట్టవా అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఇంట్లోకి వచ్చేస్తే ఇంగల్నే వెంటనే పేతురు మనసు తెలుసుకుంటాడు యేసుప్రభువారు. పేతురు మనసు వెంటనే తెలుసుకొని మత్తయి సువార్త 17:27 అంటాడు, పేతురు మనం కూడా కడదాం, అందరికీ లోపడదాం, బాధపడబాకు, కట్టేద్దాం, నీ దగ్గర లేవా, నీకు నాకు కట్టే, ఎట్లాగా అని చూస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో అక్కడ ఫస్ట్ ఒక చేప. 27 చదవండి ఒక మాట. 27 వచ్చిన మత్తయి సువార్త 17:27. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకో. గాలం వే, ఫస్ట్ వచ్చే చేపను పట్టుకో. దాని నోరు తెరువు. ఒక బంగారం షెకెల్ దొరికిందంట. అది నీకు నాకు ఇద్దరికి కట్టయిపో అన్నాడు. హల్లెలూయా. దేవుడు సమృద్ధి ఇవ్వాలనుకుంటే నీ ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. చూడండి, ఇప్పుడు సమృద్ధి దేని ద్వారా వచ్చిందండి? ఒక చేప. అసలు చేప నోట్లో నుంచి డబ్బులు వస్తాయా? బంగారం వచ్చిద్దా? చూడండి, ఏదో కల్పనా కథలు కాదు ఇవి, పిట్ట కథలు కాదు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటే, దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వాలనుకుంటే ఎవరండి ఆపగలిగేది?
ఎక్కడ నీ కష్టము ద్వారా సమృద్ధి అండి? దేవుడు ఇచ్చేస్తాడంతే. ఆ షెకేలు అలా ఇచ్చేసాడంతే దేవుడు. ఎవరి నోట్లో నుంచి? ఎవరి నోట్లో నుంచి? చేప నోట్లో నుంచి వచ్చేసింది. చేప నోట్లో ఎంత అద్భుతం అండి! సమృద్ధి. ఆయన ఎక్కడుంటే ఆయన మాట సెలవిస్తే చాలయ్యా, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయ్యా, 5 రొట్టెలు 2 సరే రండి తీసుకురండి, ప్రభువా స్తోత్రం అన్నాడు. పెట్టండి అన్నాడు. అంతే. ఆ మాట 5,000 మందికి పైగా తిన్నారంట. హల్లెలూయా! ఎంత సమృద్ధి! నీ కష్టము చేత 5 కని తెచ్చి నీ 2 కూడా సరిపోదు. నీ కష్టపడి నువ్వు తెచ్చే సంపాదన 5 కని తీసుకొస్తావు, తృప్తిగా 2 కూడా చాలదు. అదే దేవుని మాట సెలవిస్తే 5,000 మందికి పైగా తింటారు. హల్లెలూయా! సర్వ సమృద్ధి ఎవరి మాటలో ఉన్నదండి? దేవుని మాటలో సర్వ సమృద్ధి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుని మాట బలమైనది. అందుకే ఆ మాటను మనం పొందుకోవాలి. మనుషులు మాట తప్పుతారు, కానీ మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. సంఖ్యాకాండంలో చెప్తాడు, 23వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 23:19 చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అంటున్నాడు. అవును, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ఒక్కసారి నీకు వాగ్దానం చేశాడంటే నిన్ను మర్చిపోడు. నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. యాకోబుకు వాగ్దానం చేశాడు దేవుడు కదా. యాకోబుకు వాగ్దానం చేశాడు. బేతేల్లో ఆ యొక్క రాయిని పెట్టి దర్శనం ద్వారా దేవుడు వాగ్దానం చేస్తాడు. యాకోబు మర్చిపోయాడు, చాలా సంవత్సరాలు మర్చిపోయాడు. లోక ప్రేమలో పడిపోయి, లోక ఆశల్లో పడిపోయి, మునిగి తేలుతూ కొన్ని సంవత్సరాలు మర్చిపోయాడు ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని, ఆ మాటని. ఆ తర్వాత గుర్తొచ్చిందంట, అయ్యా నువ్వు నాకు ఈ మాట ఇచ్చావు కదా. అవును, కమాన్ పదా నేను మళ్ళా నిన్ను ఆశీర్వదిస్తాను, పదా. దేవుడు ఎప్పుడు తప్పడండి మాటని. ఎవరు తప్పుతాము? 2 నాలుకలు మనకే ఉంటాయి. 2 నాలుకలు అవసరమైతే అవునంటాం, లేకపోతే కాదని తిప్పేస్తాం. దానికి రకరకాలవి మనము పూసేస్తాం. వాటికి ఇందువల్ల అని ఊరికే అట్లా సాకులు పూసేస్తామన్నమాట. ప్రియ సంగమ, ఈరోజు దేవుని మాటకు మరి నిజంగా మన జీవితంలో లోబడితే ఆ ఒక్క మాట మన బ్రతుకుల్ని మార్చేస్తుంది, నీ సమస్యలు మారుస్తుంది. ఈరోజు ఏ సమస్య మూట నువ్వు మోస్తున్నావో నాకు తెలియదు. వ్యక్తిగతంగా ఏ సమస్యనే మూటని నువ్వు మొయ్యలాక మోస్తున్నావో నాకు తెలీదు. ఈరోజు ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది. ఆయన మాట నీ సమస్యల నుంచి విడుదలిస్తుంది. అయితే ఆ మాట ఎందుకు నువ్వు వినలేకపోతున్నావు? ఆ పరిశుద్ధాత్మ స్వరము నీకెందుకు వినబడట్లేదో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఆ స్వరాన్ని వినలేకపోతున్నావో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు ఆయనకు మొరపట్టట్లేదు కాబట్టి నువ్వు ఆయన స్వరం వెళ్ళలేకపోతున్నావు. ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రార్థన చేయలేని వాడు ప్రభువు స్వరాన్ని వినలేడు. సమస్యలు వస్తాయి నిజమే, ఇబ్బందులు వస్తాయి నిజమే, బోల్డన్ని సమస్య మూటలు నువ్వు మోస్తున్నావు నిజమే. దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, నిజమే. నీ సమస్యల మూట నువ్వు మొయ్యలాక మోస్తున్నావు, నేను కాదంటలేదు. అయితే మొరపెట్టే అనుభవం నీలో ఉంటే ఆ సమస్య మూటలను దించేసేటువంటి అనుభవాన్ని, వాటి నుంచి విడుదల అనుభవాన్ని ప్రభువిస్తాడు. హల్లెలూయా! ఆయన మాట నీకు విడుదలిస్తుంది ఎప్పుడంటే నువ్వు మొరపెట్టినప్పుడు. ఈరోజు ఎందుకు వినలేకపోతున్నావు ఆ సమస్యలో అని అంటే, నీకు ఏ అనుభవం లేదు? మొర్రపెట్టే అనుభవం లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లు. అంతేకాదు నిర్గమాకాండం 14:15 కూడా అంటున్నాడు. చూడండి, ఎందుకు ఇంకా మొరపెట్టుచున్నావు? మోషే గారు ప్రార్థన చేశారంట. మోషే గారు సమస్య వచ్చింది. ఎక్కడో తెలుసా? ఎక్కడ సమస్య వచ్చిందంటే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఐగుప్తు నుంచి తీసుకొని వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎదురైంది ఏంటంటే ఎర్ర సముద్రం. పెద్ద సమస్య అది చాలా పెద్ద సమస్య. వెనక శత్రువులు, ముందేముంది సముద్రం. ఆ సమయంలో మోషే గారు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుండంటే చదువుతుండమ్మా. ప్రార్థన చేస్తుండంటే ప్రభు అంటున్నాడు, ప్రార్థన విన్న వెంటనే అంటున్నాడు, ఎందుకు ఇంకా
ఇంకా ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు? సాగిపో. ఒక జవాబు వచ్చేసింది. ఏమొచ్చేసింది? నువ్వు సాగిపో చాలు. ఇంక నువ్వు మొరపెట్టావు, నేను విన్నాను, నువ్వు సాగిపో, నేను నీకు తోడు ఉంటాను. హల్లెలూయా. నువ్వు మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని నీవు వింటావు. దేవుని మాట స్వరమును నువ్వు వినగలుగుతావు. లేకపోతే ఎప్పుడు మనుషుల మాటలే వినపడుతుంటాయి నీ చెవుల్లో. అవునా, వాళ్ళు ఇస్తారేమో డబ్బులు, అడగకపోయావా? వీళ్ళు ఇస్తారేమో, అడగకపోయావా? అక్కడ దొరుకుతాయేమో, అడగకపోయావా? ఈ స్వరాలే వినపడతాయి నీకు. ఇక దేవుని స్వరం వినపడదు. బాగోలేదా? ఎన్ని రోజుల నుంచి ఆ అంతరం వేయించుకోపోయావా? ఈ దిష్టి తగిలిందేమో, ఆ కళ్ళు తగిలినాయేమో, అవి అలాగయిందేమో. ఇలాంటి స్వరాలే నీకు వినపడతాయి. దేవుని స్వరము నువ్వు వినలేవు. పరిశుద్ధాత్మ స్వరము నువ్వు వినలేవు. దేవుని స్వరము నీ సమస్యలో ఏం చూపిస్తుందో తెలుసా? దేవుని మాట మార్గం చూపిస్తుంది. మొర్రపెట్టుట లేకపోవటం వల్ల దేవుని స్వరము నువ్వేం చేయలేకపోతున్నావు? వినలేకపోతూ ఉన్నావు. ఆయన స్వరమును వినాలి అంటే మొర్ర పెట్టాలి. యెహోషువ కూడా మరి ఆ యొక్క చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయినప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువతో అన్నాడు, ఎందుకయ్యా నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు? ఎందుకు అనుకుంటున్నా? నీ పాళెంలో ఏమొచ్చింది? ఆ పాళెంలో పాపము చేశారు. ఫలానా వ్యక్తి ద్వారా పాపం వచ్చింది. ఆ పాపమును బట్టి నేను నీకేమీ లేదు, జయమీ లేదు. పో వెళ్ళు, చాలు, ప్రార్థన చాలు, పో అని ఒకటి మార్గాన్ని చూపించాడు. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు మొరపెడితే దేవుని స్వరాన్ని వింటావు. ఆ మాట నీ జీవితంలో నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తుంది. ఇంకా నువ్వు దేవుని మాట ఎందుకు వినలేకపోతున్నావో తెలుసా? రెండో విషయము, చింతించేవారు దేవుని స్వరాన్ని వినలేరంట. చింతలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఒకటే చింత, వీళ్ళే పెద్ద మోసేస్తున్నట్టు, ఇక వీళ్ళు లేకపోతే అసలు అబ్బా ఏమీ లేదన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. నువ్వు చింతించి ఏం చేస్తావు? బెత్తడు ఎక్కువ చేయలేమంట, బెత్తడు తక్కువ చేయలేమంట. ఫిలిప్పీ పత్రిక 4:6 అంటాడు కదా, దేన్ని గూర్చి మీరేం చేయొద్దు, చింతించొద్దు. చింతించే వాళ్ళు ప్రభువు స్వరాన్ని, ఎందుకంటే చింత ఉన్నప్పుడు కృంగిపోతారంట. కృంగిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ పడిపోతారంట? నేల మీద. చూడండి, కీర్తనకారుడు అంటాడు 20వ అధ్యాయం 8వ వచనంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎక్కడ పడిపోయారంట? కృంగుదల వచ్చినప్పుడు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. చాలు. వారు కృంగిపోయినటువంటి వారు చింతల వల్ల ఏమైపోయారు? కృంగి ఎక్కడ పడిపోయారంటే నేల అనగా లోకంలో పడిపోయారు. లోకపు మాటలే ఇక పడుతున్నాయి. ఇక దేవుడి స్వరం వినలేకపోతారు వాళ్ళు. ఇక వినలేరు, దేవుని మాటని వినలేరు. ఎక్కడ పడిపోయారు? నేల మీద. అంటే లోకంలో పడిపోయారు. దేనివల్ల? చింతల వల్ల కృంగిపోయారు. వారి జీవితంలో కృంగిపోవటం వలన నేల మీద పడిపోతూ ఉన్నారు, అనగా లోకములో పడిపోతూ ఉన్నారు. లోకములో ఉన్న వ్యక్తి మనుషుల మాటలే వింటాడు, కానీ దేవుని మాటను తీసుకోడు, వినలేడు దేవుని మాటని. మూడవదిగా చెప్తున్నాను, ఎవరు వినలేరు అంటే చూడండి, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో చెప్పబడినట్లు 29వ అధ్యాయం 13-14 చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13-14. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఏమండి, దేవుని స్వరమును ఎప్పుడు కనుగొంటారంట? పూర్ణ మనసుతో ఆయన్ని వెతికినప్పుడు, సంపూర్ణముగా నువ్వు ఆయన్ని సేవించినప్పుడు, సంపూర్ణముగా ఆయన నువ్వు వెంబడించినప్పుడు. సగం భక్తి కాదు, సగం లోకము సగం భక్తి కాదు, సగం పరిచర్య సగం నీ ఇష్టము కాదు. సంపూర్ణముగా అనగా దేవుని మీద నిన్ను నీవు సంపూర్ణముగా ఆనుకొని వెతకాలి ఆయన్ని. పూర్ణ మనసుతో ఆయనను వెతికినప్పుడు మనం చాలాసార్లు అది పలానా తీసుకురంటే నాకు కనపడలేదు రై, కళ్ళు జాగ్రత్త పెట్టుకొని వెతుకుంటాం, కళ్ళు దగ్గర పెట్టుకొని వెతుకుంటే ఆ కళ్ళు వాడి దగ్గర లేక ఏడున్నాయి అంటే నిర్లక్ష్యముగా వెతికినాడు. చూసి చూడనట్లు వెతుకుతారు, అందువల్ల అది కనపడదు. కళ్ళు దగ్గర పెట్టుకొని వెతుకుంటే కళ్ళు దగ్గర అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి, కానీ ఆ మాటకి విలువించి జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇక్కడే ఉందలే సోళ్ళ అంటారు, ఇక్కడే ఉందలే చోళ్ళ అంటారు. అంటే అక్కడ ఏం లేదంటే మనస్ఫూర్తిగా, అంటే మనసు ఏడో పెట్టేశారు, ఆలోచనలు ఏడో పెట్టేశారు, ఎక్కడో వెతుకుతున్నారు. నిర్లక్ష్యం, చూద్దాంలే అనే ఒక నిర్లక్ష్యం. ఇలాగ వెతికితే దేవుని స్వరము నీకు వినపడదు.
వినపడదు. నీ సమస్యల మూటగానే ఉంటుంది. ఆ మూట నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుని మాట నీకు కావాలి. దేవుని మాట నీకు కావాలి అంటే మొరపెట్టే అనుభవం నీ జీవితంలో ఉండాలి. చింతలేని బిడ్డగా, స్తుతించే బిడ్డగా నీవు ఉండాలి. మూడవదిగా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతుకు, ఆరాధించాలి. నాలుగవదిగా పాపములో ఉన్నవాడు ప్రభు స్వరాన్ని వినలేడండి. ఎన్ని మాటలు చెబుతున్నవాడు చెవికి ఎక్కువంతే. ఆయన లేపా చేశారులేపా అంటూ ఉంటారు. ప్రియ సంగమా, ఆయన మాట నీకు కావాలి. ఏ మాట కావాలి? ఎవరి మాట కావాలి? దేవుని మాట. ఒకవేళ పలుమార్లు నేను కూడా మాట ఇచ్చి కొన్నిసార్లు నేను తప్పి ఉండొచ్చు. ఒక సావుకురాలుగా నేను కూడా కొన్నిసార్లు మాట ఇచ్చి నెరవేర్చలేకపోయి ఉండొచ్చు మీ జీవితంలో, మీకు కూడా నేను. కానీ ఆయన మాట ఇచ్చి ఎన్నడూ తప్పలేదంతే. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట, సమస్యలని మూటని దేవుని మాట విడిపిస్తుంది. హల్లెలూయా. ఏ సమస్య నీకుందో నాకు తెలియదు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఏ సమస్య మూట నువ్వు మోస్తున్నావో మోకరించి దేవుణ్ణి అడుగు. ఆయన మాట నిన్ను బ్రతికించిద్ది. ఆయన మాట నీకు జీవాన్ని ఇచ్చిద్ది. ఆయన మాట సమస్య నుంచి నిన్ను విడిపించిద్ది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నాయనా. ఇదిగో సమస్యల మూటలు మోయిచు ఉన్నారు. పాపములో పడి ఉన్నవారు, అనారోగ్యములో పడి ఉన్నవారు నాయన, దయ్యముల చేత పీడింపబడుతున్నవారు. అయ్యా, నీ ఒక్క మాట నువ్వు సెలవిస్తే చాలు బాబా. నీ మాట సమస్యల మూట నుంచి మాకు విడుదలిస్తుంది నాయన. ఈ బిడ్డలు వాక్యం విన్న ఈ బిడ్డల జీవితంలో ఏ సమస్య మూటను వీరు మోయిచున్నారు, ఆ యొక్క ప్రతి సమస్య అనేటువంటి దాని నుంచి నాయన యేసు నామములో విడుదల పొందుదురు కాక. నీ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. నీ స్వరము, నీ మాట వినున్నట్లుగా నీ బిడ్డలు మొర్రపెట్టేటువంటి వారిగా, నిన్ను స్తుతించేవారిగా నాయన అయ్యా, కృంగిపోక నాయన, ఇదిగో జీవము కలిగిన దేవుడు ఉన్నాడని నిన్ను స్తుతించేటువంటి వారుగా నా ప్రభా అయ్యా, పూర్ణ హృదయముతో నిన్ను వెతికే వారిగా నాయన, పాపము లేని వారిగా పాపమును సరి చేసుకుంటూ నీ కొరకు నాయన నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండటానికి సహాయము చేసి బిడ్డల ప్రతి సమస్య నుంచి విడుదలివ్వండి నాయన. అయ్యా, ఇదిగో నీ మాట వినినప్పుడు, నీ మాటకి లోబడినప్పుడు గొప్ప కార్యాలు మేము చూస్తున్నాం. అట్టి ఆశీర్వాదము ఈ బిడ్డలు నీ మాటకి లోబడుట ద్వారా పొందుకునే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.